ఢిల్లీలో ఇప్పుడు ఒక బ్యూరోక్రాటిక్ భూకంపం వచ్చింది. ఒకే మంత్రిత్వ శాఖలో పనిచేసేటటువంటి నలుగురు కీలకమైనటువంటి అధికారుల్ని ఒక్క పెన్నుపోటుతో 4 వేర్వేరు లేఖలతో వాళ్ళని పదవి నుంచి తొలగించడం జరిగింది. 2 ప్రభుత్వోద్యోగులు వాళ్ళని వాళ్ళ సొంత విభాగాలకి రీపేట్రియేట్ చేయడం జరిగింది. 2 ప్రైవేట్ ఉద్యోగులు మంత్రిని నియమించుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళని తక్షణం వాళ్ళ పదవుల నుంచి తొలగించడం జరిగింది. పొద్దున 10 గంటలకి వాళ్ళ ఆఫీస్కి వచ్చినప్పుడు వాళ్ళు కీలకమైన బాధ్యతలో ఉన్నారు. 10 గంటల 1 నిమిషానికి కవర్ తెరిచి చూసేటప్పటికీ వాళ్ళ కళ్ళ ముందు ఉన్నటువంటి లేఖ వాళ్ళ కాళ్ళ కింద ఉన్నటువంటి భూమిని కంపింపజేసింది. ఈ బ్యూరోక్రాటిక్ షాక్ గురించి, ఈ బ్యూరోక్రాటిక్ భూకంపం గురించి ఇవాల్టి రాకాలోకంలో చర్చిద్దాం. జై హింద్ మిత్రులారా. కేంద్ర పర్యావరణ శాఖ, అటవులు పర్యావరణ శాఖ ఈరోజు మోదీ ప్రభుత్వంలోని అత్యంత కీలకమైనటువంటి మంత్రిత్వ శాఖల్లో ఒకటి. అందుకే మోదీ ఈ బాధ్యతను అత్యంత సమర్థుడు, అత్యంత కార్యదక్షుడు అయినటువంటి భూపేందర్ యాదవ్కి అప్పగించారు. సంఘటనాత్మకమైనటువంటి నాయకత్వం కానీ, గ్రౌండ్ లెవెల్లో పనిచేయటం కానీ, అట్టడుగు నుంచి పనిచేయటము, అదేవిధంగా చిన్న చిన్న విషయాలపైన కూడా పూర్తి దృష్టి పెట్టేటటువంటి భూపేందర్ యాదవ్ భారతీయ జనతా పార్టీ యొక్క సంస్థాగత వ్యవస్థలో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి. చాలామందికి గుర్తుండే ఉంటుంది, గత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఆయన అప్పుడే బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం పనిచేసి బీజేపీ ఘన విజయం సాధించి పెట్టి ఇంటికి వెళ్లకుండా, రాజస్థాన్కి వెళ్లకుండా తన సూట్ కేసు తోటి ఆయన హైదరాబాద్కు వచ్చారు. హైదరాబాద్లోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఉండి జిహెచ్ఎంసీ ఎలక్షన్లో బీజేపీ యొక్క బెస్ట్ పర్ఫార్మెన్స్కి బాటలు వేశారు. అలాంటి మోదీ, అమిత్ షాలు బాగా నమ్మేటటువంటి నాయకుల్లో భూపేందర్ యాదవ్ ఒకరు. ఈ భూపేందర్ యాదవ్ ఇప్పుడు పర్యావరణ అటవుల శాఖ మంత్రి. ఆయన మంత్రిత్వ శాఖలో 4 అధికారులకి వాళ్ళు జూలై 3వ తారీఖున కార్యాలయానికి రాగానే వాళ్ళకి 4 లేఖలు అందాయి. ఆ లేఖల్ని విప్పి చూసేసరికి వాళ్ళ కాళ్ళ కింద ఉన్నటువంటి భూమి ఒక్కసారిగా కంపించిపోయింది. వాళ్ళు షాకు గురయ్యారు. వాళ్ళ 4 అందులో 2 ప్రభుత్వ ఉద్యోగులు, 2 పొలిటికల్ అపాయింటీస్, ఈ ప్రభుత్వ ఉద్యోగుల్ని వాళ్ళ సొంత విభాగాలకు రీపేట్రియేట్ చేశారు. పొలిటికల్ అపాయింటీస్ని తక్షణము అప్పటికప్పుడు తొలగించడం జరిగింది. వాళ్ళు 10 గంటలకు పిఏలుగా, పిఎస్లుగా పనిచేశారు. 10 గంటల 1 నిమిషానికి 0 అయిపోయారు. ఒక రకంగా ఒక బ్యూరోక్రాటిక్ సునామీని తీసుకొచ్చింది ఈ సంఘటన. మోదీ ప్రభుత్వము చాలా కీలకమైనటువంటి మంత్రిత్వ శాఖ, అత్యంత సమర్థుడుగా పేరు పొందినటువంటి భూపేందర్ యాదవ్, కార్యదక్షుడు, సంఘటన కుశలుడు, ఈ రకమైనటువంటి పేరున్నటువంటి భూపేందర్ యాదవ్ యొక్క మంత్రిత్వ శాఖలోని 4 అధికారుల్ని, అందులో ప్రైవేట్ సెక్రటరీగా ఉన్నటువంటి అమర్ సింగ్, ఈ అమర్ సింగ్ ఐఆర్ఎస్ అధికారి, ఐఏఎస్ ఐపీఎస్ లాగా ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి, అదేవిధంగా అడిషనల్ ప్రైవేట్ సెక్రటరీ అయినటువంటి శైలేష్ కుమార్ సింగ్, ఇతను కూడా ప్రభుత్వోద్యోగి. ఇతన్ని ఎంపిక చేసి తీసుకుని రావడం జరిగింది డెప్యుటేషన్ మీద. 3వ వ్యక్తి ఆయుష్ శరణ్. ఈ ఆయుష్ శరణ్ రాజకీయ కార్యకర్త. అదేవిధంగా 4వ వ్యక్తి సిద్ధార్థ యాదవ్, ఇతను కూడా రాజకీయ కార్యకర్త. ఈ 4 తక్షణం తొలగించడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులు 2 వాళ్ళ విభాగాలకు రిపోర్ట్ చేయమని వచ్చింది. మిగతా 2కి అప్పటికప్పుడు తట్టబుట్ట సర్దుకుని పార్టీ కార్యాలయాన్ని వదిలి వెళ్ళిపోవాలి, మళ్ళీ ఎప్పటికీ తిరిగి రావద్దన్నటువంటి ఆదేశాలు వచ్చాయి. ఇది ఏ రకంగా చూసినా కూడా చాలా షాకింగ్ నిర్ణయం. నిజానికి మోదీ ప్రభుత్వం రావడానికి ముందు వరకు మీకు కేంద్ర మంత్రి పదవి వచ్చినట్టయితే ఇంకొక చిన్నపాటి సామ్రాజ్యానికి మీరు మకుటం లేని మహారాజు, మీరు చూసిందల్లా మీ సామ్రాజ్యము, చేసిందల్లా మీ యొక్క సామ్రాజ్యం యొక్క పరిపాలన. మీ పిఏలను, పిఎస్లను అపాయింట్ చేసుకునేటటువంటి స్వేచ్ఛ రాజకీయ నాయకుడికి ఉండేది. ఈ ఎంపిక చేసుకున్నటువంటి వ్యక్తులు తన కులమో, తన వర్గమో, లేకపోతే తన కుటుంబ సభ్యుడు అయి ఉంటాడు. అతను వచ్చి రాగానే దుకాణాలు తెరిచేస్తారు. దుకాణాలు తెలియగానే కలెక్షన్స్ ప్రారంభమవుతాయి. కలెక్షన్స్ ప్రారంభమయ్యేటప్పటికి మంత్రి వాటా, మంత్రికి తెలియకుండా పిఎస్ల జేబుల్లోకి వెళ్ళేది, పిఎస్ల జేబులోకి. ఈ రకంగా ఎక్కడికక్కడ బేరసారాలు జరిగిపోతుండేవి. అయితే మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని మంత్రిత్వ శాఖల్లో అన్ని అపాయింట్మెంట్స్
ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అనుమతి పొందిన తరువాత మాత్రమే చేయాలి. నేను ఈ విభాగానికి మంత్రిని నాకు ఇష్టం వచ్చిన వ్యక్తిని పెట్టుకుంటాను అనేటటువంటి హక్కు ఎవరికీ లేదు. కేంద్ర ప్రభుత్వం స్క్రీన్ చేసి గత కాంగ్రెస్ ప్రభుత్వాల్లో పనిచేసి కాంగ్రెస్కి తాబేదారుగా వ్యవహరించిన వ్యక్తి వచ్చినట్టయితే సమాచారం లీక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని అవాయిడ్ చేయటము, ఈ రకమైనటువంటి అనేక జాగ్రత్తలు తీసుకున్న తర్వాత అధికారి యొక్క పాస్ట్ హిస్టరీ, అతని ఏ రకంగా విధులను నిర్వర్తించాడు, దీనికి సంబంధించిన పూర్తి హిస్టరీని తీసుకున్న తర్వాత మాత్రమే వాళ్ళని అపాయింట్ చేయడం జరిగింది. ప్రతి మంత్రిత్వ శాఖలోని ప్రతి వ్యక్తిని ఇలాగే అపాయింట్ చేయడం జరిగింది. గత 12 ఏళ్ల ప్రభుత్వంలో ఒక 6-7 మంత్రిత్వ శాఖల్లో ఒకళ్ళిద్దరు అధికారుల యొక్క అవినీతిని ప్రధానమంత్రి కార్యాలయం గుర్తించింది. మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ గుర్తించిన తర్వాత ఆ మంత్రుల్ని పిలిచి వీళ్ళని తక్షణమే తీసేయండి అని చెప్పి ఆదేశించింది. వాళ్ళు తక్షణమే ఆ అధికారుల్ని తొలగించారు. ఒకళ్ళని ఇద్దరిని తీశారు కాబట్టి అది ఎప్పుడూ వార్త కాలేదు. ఈసారి ఏకంగా ఒకే మంత్రిత్వ శాఖలోని 4 అధికారుల్ని ఏకకాలంలో తొలగించారు. దాంతో ఈ బ్యూరోక్రాటిక్ భూకంపం వచ్చేసింది. ఈ 4 అధికారులు వీళ్ళని తొలగించడం వెనుక కారణాలు ఏమిటి అన్నది ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టీకరణ ఇవ్వలేదు. అయితే ఒక అంచనా వేసుకోవచ్చు, వీళ్ళు అవినీతికి పాల్పడి ఉంటారు, లేకపోతే మంత్రిత్వ శాఖకు చెడ్డ పేరు తీసుకొచ్చే రీతిలో వీళ్ళు ప్రవర్తించి ఉంటారు. అందుకనే ఈ 4 ఏకకాలంలో తొలగించడం జరిగింది. ఇప్పుడు ఢిల్లీలో అంతా కూడా దీని గురించే చర్చ. ఎందుకంటే ఇప్పటి వరకు ఇంత స్ట్రాంగ్ యాక్షన్ జరగలేదు. ఎందుకంటే ఏ వ్యవస్థలోనైనా అవినీతి పరులు ఏ దశలోనన్నా చొచ్చుకొచ్చే అవకాశం ఉంటుంది, అక్రమాలకి పాల్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి అప్పటి వరకు అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అపాయింట్మెంట్ చేసిన తరువాత వాళ్ళ మనసులో మార్పు రావచ్చు. కాబట్టి ఎప్పటికప్పుడు వాళ్ళని ట్రాకింగ్ చేసేటటువంటి ఒక పటిష్టమైన పకడ్బందీ వ్యవస్థను మోదీ ప్రభుత్వం డెవలప్ చేసింది. అందుకే 12-14 సంవత్సరాలు దాటిన తరువాత కూడా అవినీతి మరక ఈ ప్రభుత్వానికి అంటలేదు. ఇప్పుడు ఈ 4 అధికారుల్ని తొలగించిన తరువాత మిగతా అన్ని మంత్రిత్వ శాఖల్లో కూడాను ఒక్కసారిగా తమ పిఏలు పిఎస్లు ఏం చేస్తున్నారు, తమ కార్యాలయాల్లో ఏం జరుగుతోంది, ఇది చూసేటటువంటి బాధ్యత మంత్రులపైన పడింది. వాళ్ళు తీసుకొచ్చిన ఫైళ్ళని గుడ్డిగా సంతకం పెట్టడం కాదు, నిత్య జాగరూకత అవసరం అన్నటువంటి ఒక ఆలోచన మొదలైంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో మంత్రుల్ని అధికారులు శాసిస్తారు, వినయంతో శాసిస్తారు. కాబట్టి దీనిని అవాయిడ్ చేసేందుకే మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. ఈ రకంగా మొగ్గలోనే ఈ 4 అధికారులని తొలగించేయడంతో అన్ని మంత్రిత్వ శాఖలకి ఒక హెచ్చరిక వెళ్ళడమే కాకుండా ఆ మంత్రిత్వ శాఖలో కూడాను అందరూ ఒక్కసారిగా అలర్ట్ అయిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది. అవినీతికి ఆమడల దూరం పరిగెత్తేటటువంటి పరిస్థితి వచ్చింది. అయోధ్యలో కూడా ఇలా జరిగి ఉంటుంది. అయోధ్యలో కూడాను ఎప్పుడైతే 2-3 కార్యకర్తల అవినీతి పట్టుబడిన తరువాత జీవితమంతా అయోధ్య మందిరం కోసం ధారపోసినటువంటి చంపత్రాయ్ వాళ్ళ ఇళ్లకు వెళ్ళి డబ్బులు వసూలు చేశారు. మీరు డబ్బులు ఇచ్చేయండి, మీరు తీసుకున్నటువంటి డబ్బులు ఇదిగో నా దగ్గర సీసీటీవీ ఎవిడెన్స్ ఉంది, మీరు తీసుకున్న డబ్బులు ఇచ్చేయండి అంటే వాళ్ళు ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత కాళ్ళ మీద పడి అయ్యా బాబు పిల్లలు గలవాళ్ళం క్షమించండి అన్నారు. చంపత్రాయిలో ఉన్నటువంటి మానవత్వం పైకొచ్చింది. ఆయన తన మానవత్వంతో ఎమోషనలిజంతో అదే అధికారుల్ని ఉంచారు. ఇది ఒక రాంగ్ సిగ్నల్ పంపించింది. దీంతో ఇష్టారాజ్యంగా అవినీతి చేయొచ్చు, పాదాల మీద పడిపోతే చంపత్రాయ్ కరిగిపోతారు. ఇప్పుడు అయోధ్య మొత్తము వ్యవస్థ పైన ప్రజలకు అపనమ్మకం కలగడం, చంపత్రాయ్ వంటి వ్యక్తి జీవితమంతా రామ్లలా కోసం పనిచేసిన తరువాత ఈ రామ్లలాకి యొక్క జీవిత చరమాంకంలో తన జీవిత చరమాంకంలో ఈ అవమాన భారాన్ని మోయాల్సి రావడం, ఇదంతా కూడాను అడ్మినిస్ట్రేటర్కి సామాజిక కార్యకర్తకి ఉన్నటువంటి తేడాన్ని తెలియజేస్తుంది.
సరైనటువంటి అడ్మినిస్ట్రేటర్ అవినీతి పరులని నిర్దాక్షిణ్యంగా తొలగిస్తారు, వాళ్ళపైన చట్టపరమైనటువంటి చర్యలు చేపడతారు, వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయవలసినవి ప్రభుత్వ ఖజానాలో జమ చేస్తారు. అలాంటి సంఘటనలు జరగకుండా చాలా స్విఫ్ట్గా యాక్షన్ తీసుకుంటారు. అడ్మినిస్ట్రేటర్ చేయవలసినటువంటి పని అది. మోదీ ప్రభుత్వము ఆ రకంగా చేసింది కాబట్టి ఒక కీలకమైనటువంటి మంత్రిత్వ శాఖ ఎన్వైరన్మెంటల్ మినిస్ట్రీ అనేది చాలా కీలకం. ఏ రకమైన ఫ్యాక్టరీ ఏర్పాటు కావాలన్నా, యురేనియం ఎన్రిచ్మెంట్ జరగాలన్నా, ఇంకొకటి జరగాలన్నా వీటన్నిటికీ కూడాను మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్స్ అండ్ ఎన్వైరన్మెంట్ దీని క్లియరెన్స్ చాలా కీలకం. కాబట్టి అలాంటి శాఖలో అవినీతిని ఆది నుంచే తొలగించటం, నిర్దాక్షిణ్యంగా యాక్షన్ తీసుకోవడం ద్వారా మంత్రిని కాపాడటమే కాకుండా మొత్తం ప్రభుత్వం పైన మచ్చ రాకుండా చర్యలు తీసుకున్నారు. అయోధ్యలో కూడా ఇలా చేసి ఉంటే అసలు వివాదము ఇంత భయంకరమైన రూపం దాల్చి ఉండేది కాదేమో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.